ప్రియమైన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. ఈ రోజు పాఠ్యాంశంలో భాగంగా జల్ హీ జీవన్ హై పాఠ్యాంశం నుంచి భాషా కీ బాత్ లో మరి ఈలో ఇవ్వబడినటువంటి అంశాన్ని నేర్చుకుందాం. యహా దేఖియే अर्ध के आधार पर वाक्य पहचाने. అర్థాన్ని అనుసరించి లేదా అర్థాన్ని ఆధారంగా చేసుకుని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. पहला ओह यह तो कोई यान है. दूसरा यह यान कहां से आया. तीसरा दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. चौथा यहाँ का जल शुद्ध होगा. पांचवा हमारे यहाँ जल होता तो हम पृथ्वी पर न आते. छठवा हमें शुद्ध जल चाहिए. सातवां आप भी कभी हमारे यहाँ आइए. और आठवां है नदी नालों में कचरा बहाना माना है. 8 प्रकार के वाक्य है. अर्थ के आधार पर वाक्य कितने प्रकार हैं? 8 ప్రకార్ के है. అసలు మనం ముందు నేర్చుకోవాల్సింది ఏంటి? వాక్య అంటే ఏంటో నేర్చుకోవాలి. మీరు చూసే ఉంటారు అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీలో భాషా కీ బాత్ మనం చెప్పుకుంటున్నప్పుడు ఎపిసోడ్ 9లో వాక్య రచన అనేటువంటి దాని మీద మనం చెప్పుకున్నాం. అంటే వాక్యం అంటే ఏంటి, వాక్య రచన అంటే ఏంటి, అర్ధకే ఆధార పర్ వాక్య ఎలా ఉంటుంది, రచనాకే ఆధార పర్ ఎలా ఉంటుంది అన్న విషయాలు మనం అక్కడ చాలా చక్కగా నేర్చుకున్నాం. అయితే అక్కడ నేర్చుకున్నది రచనాకే ఆధార పర్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం అర్ధకే ఆధార పర్ వాక్య గురించి నేర్చుకుందాం. అర్ధకే ఆధార పర్ వాక్య. देखिए वाक्य. वाक्य माने क्या है? शब्दों का वह व्यवस्थित रूप जिसमें एक पूर्ण अर्थ की प्रतीति होती है वाक्य कहलाता है. वाक्य అంటే ఏంటి అంటే శబ్దం కా వహ్ వ్యవస్థిత రూప్. అంటే పదాలన్నీ కూడా వ్యవస్థిత రూపం అంటే ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. పూర్ణ అర్థకి ప్రతీతి హోతి హై. సంపూర్ణమైనటువంటి అర్థాన్ని కూడా మనకిస్తాయి ఆ పదజాలం. దానిని మనం వాక్య कहलाता है, వాక్యము అంటాం. वाक्यों का वर्गीकरण. वाक्यों का वर्गीकरण. वाक्यों का वर्गीकरण 2 आधारों पर किया गया है. మరి వాక్యాల యొక్క వర్గీకరణ రెండిటిని ఆధారంగా చేసుకుని చేయబడుతూ ఉంటుంది. पहला अर्थ के आधार पर और दूसरा रचना के आधार पर. रचना के आधार पर वाक्य 3 प्रकार के होते हैं. सरल वाक्य, संयुक्त वाक्य, मिश्र वाक्य. ఈ అంశాన్ని మనం అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ భాషా కీ బాత్ ఎపిసోడ్ 9లో దీని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇవ్వబడినటువంటిది रचना के आधार पर वाक्य कितने प्रकार के होते हैं. रचना के आधार पर, अर्थ के आधार पर, रचना के आधार पर सरल वाक्य, संयुक्त वाक्य, मिश्र वाक्य అది నేర్చుకున్నాం. ఇప్పుడు अर्थ के आधार पर वाक्य पहचानना నేర్చుకుందాం. वाक्य पूर्ण अर्थ देने वाले शब्द समूह को वाक्य कहते हैं. మరి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాల యొక్క సమూహాన్ని, పదాల యొక్క సమూహాన్ని వాక్యము అని అంటున్నాం. జైసే మున్ని పుస్తక్ పడతీ హై. మున్ని పుస్తకం చదువుతుంది. మున్నా గేంద్ కేల్తా హై. మున్నా బంతాట ఆడుచున్నాడు. సో ఇలా పరిపూర్ణ అంటే వాక్యంలో ఏముండాలి? కర్త ఉండాలి, కర్మ ఉండాలి, క్రియ ఉండాలి. కర్త, కర్మ, క్రియ కంప్లీట్ గా ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఉన్నటువంటి పదజాలాన్ని ఏమంటున్నాము? వాక్యము అంటున్నాం. సో ఇది పూర్ణ అర్థాన్ని మనకి ఇస్తుంది. ఇలా పూర్ణ అర్థాన్ని ఇచ్చేటువంటి దానిని మనం వాక్యము అని అంటున్నాం. अर्थ की दृष्टि से वाक्य के प्रकार. अर्थ की दृष्टि से अर्थ के आधार पर वाक्य 8 प्रकार के होते हैं. మరి అర్థాన్ని ఆధారంగా చేసుకుని వాక్యాలు 8 రకాలుగా ఉంటాయి. वे है पहला विधानार्धक वाक्य. विधानार्धक वाक्य माने क्या है? विधानार्धक वाक्य जिन वाक्यों में
किसी काम माने क्रिया के करने या होने का सूचित हो మరి ఏ వాక్యాలలో అయితే ఏదైనా ఒక పనిని అంటే ఒక క్రియ జరుగుతున్నట్లుగా గాని ఉంటున్నట్లుగా గాని సూచింపబడినట్లయితే దాన్ని మనం విధానార్థక వాక్యాన్ని అంటాం. రవి ఆయా, రవి వచ్చెను అంటే ఇక్కడ వచ్చెను అనేటువంటి క్రియ జరిగింది. సో ఇది విధానార్థక వాక్యం. ఆజ్ పానీ సబేరే సే బరస్ రహా హై, ప్రొద్దున నుంచి కూడా వర్షం, ఈ రోజు ప్రొద్దున నుంచి కూడా ఉదయం నుంచి కూడా నీరు అనేది వర్షిస్తూనే ఉంది, అలా కురుస్తూనే ఉంది. ఇలాంటి వాటిని మనం ఏం చేస్తే ఇక్కడ క్రియ అనేది జరగటం అనేది మనకి కనిపించినట్లయితే దాన్ని విధానార్థక వాక్యాన్ని అంటున్నాం. दूसरा है आज्ञार्थक वाक्य, माने जिन वाक्यों में आज्ञा, अनुमति, आदेश अथवा प्रार्थना सूचित हो. మరి ఏ వాక్యాలలో అయితే जिन వాక్యోं में ఆజ్ఞ, ఏ వాక్యాలైతే ఆజ్ఞ కనబడుతుందో లేదా అనుమతి పర్మిషన్ కనబడుతుందో, ఆర్డర్ పర్మిషన్, ఆదేశ్ అథవా ప్రార్థన సూచిత హో, ఒకవేళ అక్కడ ఆదేశ్ గాని లేదా ప్రార్థన గాని ఇలాంటివి ఏమైనా కనిపించాయి అనుకోండి, వాటిని మనం ఏమంటామంటే ఆజ్ఞార్థక వాక్యం అంటాం. యహీ బయటకర్ పడో, ఎక్కడే కూర్చుని చదువు, ఇక్కడ ఆర్డర్ కనిపిస్తుంది మనకి. ఆప్ మైదాన్ మే ఫుట్బాల్ కేలియే, ఏంటి రోడ్డు మీద ఆడుతున్నారేంటి, ఎక్కడికి వెళ్ళి ఆడుకోవాలి, మీరు ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకోండి, ఇక్కడ కాదు ఆడాల్సింది. సో ఇలాంటివి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆజ్ఞార్థక వాక్యాన్ని అంటాం. और तीसरा इच्छार्धक वाक्य, तीसरा क्या है, इच्छार्धक वाक्य, जिन वाक्यों से इच्छा, कामना, शुभकामना, ఆశా और ఆశీర్వాద్ కా భావ్ ప్రకట హో. మరి ఏ వాక్యాలైతే కోరిక ఏదన్నా చేయాలన్న కోరిక గాని, లేదంటే మన కోరికను తెలియజేసే వాక్యాలు గాని, లేదా విషెస్ చెప్తాం కదా, శుభాకాంక్షలు తెలియజేస్తాం, లేదా మన ఆశను వ్యక్తీకరిస్తాం, లేదా ఎవరికైనా బ్లెస్సింగ్ ఇస్తారు, ఆశీర్వాదిస్తారు. సో ఇలాంటి భావాలు కనుక ప్రకటితమైనట్లయితే దాన్ని ఇచ్చార్థక వాక్యం అంట. ఆప్కా భవిష్య ఉజ్వల్ హో, మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండుగాక, ఉన్నతంగా ఉండుగా, ఒక బ్లెస్సింగ్. హమే ఫుట్బాల్ ఖేల్నా చాహియే, మాకు ఫుట్బాల్ ఆడుకోవాలని ఉంది, మన కోరిక తెలియజేస్తున్నాం. సో ఇలా ఆశీర్వాదం గాని లేదా చేయాలన్న కోరిక గాని ఏదైనా ఉంటే దాన్ని మనం ఏమంటాము, ఇచ్చార్థక వాక్యాన్ని అంటాము. ఈ విధంగా చూసినట్లయితే మనకి ఇంకా చూడండి, ప్రశ్నార్థక వాక్య, ప్రశ్నార్థక वाक्य. चौथा है प्रश्नार्थक वाक्य, जिन वाक्यों से कोई प्रश्न का बोध हो, అంటే ఏ వాక్యాల్లో అయితే కోయి ప్రశ్న కా బోధ హై, అంటే ప్రశ్న అందులో మనకి కనబడాలి. ఏ వాక్యంలో అయితే ప్రశ్న, ఏదైనా ప్రశ్న అడగడం కనిపిస్తుందో దాన్ని మనం ప్రశ్నార్థక వాక్యం అంటాం. तुम क्या कर रहे हो, నువ్వేం చేస్తున్నావు. तुम किस कक्षा में पढ़ते हो, నువ్వు ఏ తరగతి చదువుతున్నావు. ఏ తరగతి, किस क्या, ये है प्रश्न का बोध, ये क्या कहते प्रश्नार्थक वाक्य. और पांचवा वाक्य है संकेतार्थक वाक्य, संकेतार्थक वाक्य, जिन वाक्यों में संकेत या शर्त का भाव प्रकट हो. అంటే ఏ వాక్యాల్లో అయితే ఒక సంకేతం లేదా ఒక షరత్ గాని కనిపిస్తుందో, ఆ భావం ప్రకటితమవుతుందో దాన్ని సంకేతార్థక వాక్యం అంటారు. ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏక క్రియా కా హోనా దూసరి క్రియా పర్ నిర్భర్ హో. ఒక క్రియ జరగాలి అంటే అది వేరే క్రియ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఒక క్రియ జరగాలంటే అది వేరే క్రియ మీద ఆధారపడితేనే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఉదాహరణ देखिए, जो పరిశ్రమ కరేగా వహ సఫల్ హోగా, మరి ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే ఫలితాన్ని పొందుకోగలుగుతారు, అంతే కదా. ఫలితం రావాలంటే కష్టపడటం అనేటువంటి ఇంకో క్రియ జరగాలి. ఈ క్రియ జరిగితేనే, పరిశ్రమ అనే క్రియ జరిగితేనే సఫలత అనే క్రియ ప్రాప్తిస్తుంది అనమాట. అగర్ వర్ష హోగి తో ఫసల్ బి అచ్చి హోగి, ఒకవేళ వర్షాలు బాగా కురిసినట్లయితే పంటలు కూడా బాగానే పండుతాయి. అంటే పంటలు బాగా పండాలి అనే క్రియ జరగాలి అంటే వర్షం అనేటువంటి క్రియ జరగాలి. ఇక్కడ వర్షం అనేది కురవాలి. సో ఈ క్రియ జరిగితేనే ఈ క్రియ కాదు. అంటే ఏక క్రియాక హోనా దూసరి క్రియా పర్ నిర్భర్. ఒక క్రియ జరగాలి అంటే అది ఖచ్చితంగా వేరే క్రియ మీద. ఇలాంటి వాటిని మనం సంకేతార్థక వాక్యాన్ని అంటాం అన్నమాట.
और छठवां है संदेहार्थक वाक्य, डाउटफुल, जिन वाक्यों में సందేహ या భ్రమ का बोध होता है. మరి ఏ వాక్యాలైతే సందేహము లేదా ఒక భ్రమ ఉంటుంది అది ప్రకటితమైనటువంటి వాక్యాన్ని సందేహార్థక వాక్యం అంటారు. ఉదాహరణ దేకి వహ్ అబ్ జా చుకా హోగా, అతడు ఇప్పుడు ఖచ్చితంగా చేరుకుని ఉంటాడు, వెళ్ళిపోయి ఉంటాడు అక్కడికి. అబ్ జా చుకా హోగా, ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు. వహ్ అబ్ జా చుకా హోగా, అతడు ఇప్పుడు వెళ్ళి ఉండవచ్చు అని చెప్పడం అనమాట. లడకా మైదాన్ మే ఖేల్తా హోగా, అబ్బాయి ఏడని అడిగితే చెప్తాం బహుశా ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటున్నాడేమో, ఆడుకుంటూ ఉండవచ్చు. ఖేల్తా హోగా, ఆడుకుంటూ ఉండవచ్చు. ఇలా డౌట్ఫుల్ గా చెప్పేటువంటి వాక్యాలు ఏమంటారు సందేహార్థక వాక్యం. और सातवा विस्मयार्थक वाक्य, विस्मयार्थक वाक्य, जिन वाक्यों में हर्ष, शोक, घृणा, క్రోధ్, ఆశ్చర్యం అనే విస్మయ ఆది మనోభావ ప్రకటం. ఏ వాక్యాలైతే సంతోషము లేదా దుఃఖము లేదా కోపము, ద్వేషము, ఆశ్చర్యము ఇవన్నీ ఈ మనోభావాలు ప్రకటితమైనటువంటి వాక్యాలని విస్మయార్థక వాక్యాన్ని అంటారు. వాహ్ కితనా సుందర దృశ్య హై, అరే వాహ్ ఎంత అందమైనటువంటి దృశ్యం ఇది. చిచి ఏ ఫల్ సడే హై, చిచి ఈ పళ్ళు కాస్త కుళ్ళిపోయి, సడేమని కుళ్ళిపోవడం అనమాట. ఈ పళ్ళు కుళ్ళిపోయి వాసన వస్తున్నాయి అంటాం కదా, సో అట్లా చెప్పడం. సో ఇలాంటి భావ ప్రకటితమైనటువంటి వాటిని ఏమంటాము విస్మయార్థక వాక్యాన్ని అంటాం. అంటే ఆశ్చర్యజనకాలు అని కూడా చెప్పొచ్చు మనం, ఆశ్చర్యార్థక వాక్యం అంటాం తెలుగులో అయితే. आठवां है निषेधार्थक वाक्य, निषेधार्थक वाक्य, जिनसे किसी बात या कार्य के ना होने अथवा इनकार किए जाने का బోధ హోతా. మరి ఏ వాటిలతో అయితే ఒక కార్యము జరగకపోవటం గాని లేదా దాన్ని మనం నిరాకరించటం గాని అనేది జరుగుతుందో అలాంటి వాక్యాన్ని ఏమంటాం అంటే నిషేధార్థక వాక్య అంటాం. తుమ్ ధూప్ మే బాహర్ మత్ జాओ, ఇదిగో నువ్వు ఎండలో బయటికి వెళ్ళొద్దు సుమా, జాగ్రత్త, వెళ్ళొద్దు, వద్దు అని చెప్తున్నాం. అంటే ఇన్కార్ కియా అంటే మనం నిషేధిస్తున్నాం, నిరాకరిస్తున్నాం, వెళ్ళొద్దని చెప్తున్నాం. కక్షా మే సెల్ ఫోన్ లానా మనా హై, క్లాస్ రూమ్ లోకి సెల్ ఫోన్ తీసుకురావటం అనేది వద్దు, అది సరైనటువంటిది కాదు. సో ఇలా చెప్పడాన్ని ఇన్కార్ అంటే వద్దు అని చెప్పడం, నిరాకరించేదాన్ని ఏమంటాము అంటే నిషేధార్థక వాక్యాన్ని అండి అంటాం. సో అయితే మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడినటువంటి వాక్యాలు ఏమున్నాయి, అవి ఏ వాక్యము ఎందులోకి వస్తుందో నేర్చుకుందాం. अब हमारे टेक्स्ट बुक में देखिए अर्थ के आधार पर वाक्य पहचानेंगे. ఓహ్ యహతో కోయి యాన్ హై, మనకి ఇక్కడ ఓహ్ అనేది కనిపించింది అంటే ఈ వాక్యం ఎందులో ఉంది చెప్పండి. ఓహ్ అంటే ఏం చెప్పుకున్నాం విస్మయార్థక్, విస్మయార్థక్ వాక్య, విస్మయార్థక్ వాక్య. और दूसरा यह यान कहां से आया, कहां से आया ప్రశ్న కనిపించింది, ఏమవుతుంది అప్పుడు प्रश्नवाचक वाक्य. तीसरा देखिए दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा, ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆ యొక్క అంతరిక్ష యాత్రికుడిని అడిగెను. సో ఇక్కడ క్రియ అనేది జరిగింది. మరి క్రియ జరిగితే ఏమని చెప్పుకున్నాం, క్రియ జరిగినట్లయితే విధానార్థక వాక్య, విధానార్థక వాక్య. ఏదైనా పని లేదా ఒక క్రియ జరిగినప్పుడు దాన్ని ఏమంటున్నాము విధానార్థక వాక్యని అంటున్నాం. చౌతా యహా కా జల్ శుద్ధ హోగా, మరి ఇక్కడ నీరు పరిశుభ్రంగా ఉంటుందా అంటే సందేహము కదా, డౌట్. సందేహార్థక వాక్య, संदेहार्थक वाक्य, संदेहार्थक वाक्य. पांचवा देखिए हमारे यहाँ जल होता तो हम पृथ्वी पर ना आते. మాకిక్కడ నీరున్నట్లయితే మేము ఈ భూగ్రహం మీదకి వచ్చేవాళ్ళము కాదు. అంటే నీరు ఉన్నట్లయితే ఈ క్రియ జరిగితే ఈ క్రియ అంటే ఏం చెప్పుకున్నాం, ఇలా ఇప్పుడు ఉంటుంది సంకేతార్థక వాక్య, సంకేతార్థక వాక్య.
సంకేతార్థక వాక్య. ఉన్నట్లయితే మా దగ్గర నీరున్నట్లయితే ఇక్కడకు వచ్చే వాళ్ళము కాదు అని చెప్పడం. చట్వా హమే శుద్ధ జల్ చాహియే, మాకు శుద్ధమైన పరిశుభ్రమైన వాటర్ కావాలి. కావాలి అంటున్నాడంటే ఇచ్చార్థక్ వాక్య. ఇచ్చార్థక్ వాక్య. సాత్వా ఆప్ భీ కభీ హమారే యహా ఆయియే, తమరు కూడా ఎప్పుడైనా మా వద్దకు రండి. అంటే ఏం చెప్తున్నావు? ఆజ్ఞార్థక్. ఆజ్ఞార్థక్ వాక్య. ఆజ్ఞార్థక్ వాక్య. और 8वां నదీ నాలోं में కచరా బహానా మనా హై. మరి ఈ యొక్క నదీ నాలాలు, నదీ జలాలు ఏవైతే ఉన్నాయి కాలువల్లో గాని నదుల్లో గాని చెత్తా చెదారం పడేయటం అనేది నిషేధించడం అనేది జరిగింది. సో మనా హై అనగానే ఏమవుతుంది? నిషేధార్థక్. निषेधार्थक वाक्य. निषेधार्थक वाक्य. अर्ध के आधार पर वाक्य कितने प्रकार हैं? 8 प्रकार है. अर्ध के आधार पर वाक्य कितने प्रकार है? 8 प्रकार है. विस्मयार्थक वाक्य, प्रश्नवाचक वाक्य, विधानार्थक वाक्य, संदेहार्थक वाक्य, संकेतार्थक वाक्य, इच्छार्थक वाक्य, आज्ञार्थक वाक्य और निषेधार्थक वाक्य. ఆల్రెడీ ఇవి మీరు 9th లోనే నేర్చుకున్నారు. ఆల్రెడీ 9th లో మనకి ఉన్నాయి. సో ఈరోజు కామెంట్లో నాకు వచ్చినటువంటిది ఏంటంటే, టీచర్ కారక్ గురించి చెప్పారా, ఇంతకు ముందు మీరు ఏదైనా క్లాస్లో చెప్పారా అని అడిగారు. సో ఇంతవరకు అయితే మనం అక్కడక్కడ కారక చిహ్నం ఈద్గా ఉంది, అక్కడ భాషకి బాతులో మనం సంబంధ కారక గురించి చెప్పుకున్నాం. అయితే అది 1 or 2 వచ్చాయి. కంప్లీట్ గా కారక గురించి వ్యాకరణం అనేది మనం ఇంతవరకు చేయలేదు. సో మీ కోరిక మేరకు తప్పకుండా నేను కారక్ అనేటువంటి వ్యాకరణ అంశాన్ని కూడా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా కావాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఖచ్చితంగా వాటిని తెలియజేస్తాను. परियोजना कार्य देखिए. जल संरक्षण पर पीपीटी बनाकर कक्षा में प्रस्तुत कीजिए. అంటే జల సంరక్షణ మీద మనం పవర్ పాయింట్ ఒకటి తయారు చేసి మరి క్లాస్ లో దాన్ని ప్రదర్శించబడినారు. ఆల్రెడీ మన స్కూల్స్ లో మనకి అన్ని కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మన ప్రాజెక్ట్ మీద చూస్తూ ఉన్నాము. సో మీరు కూడా అలా ప్రాజెక్ట్ మీద ప్రజెంట్ చేయాలి పవర్ పాయింట్ అనేది. ఇప్పుడు మనకి 10th ఎపిసోడ్గా ఇది మనం నేర్చుకోబోతూ ఉన్నాము. మీకు పీపీటీ నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను. దీంతో పాటుగా చూడండి. ధన్యవాదాలు.